హలో అండి. ఈరోజు మన ఓపీడీలో ఒక పేషెంట్ వచ్చారు. అది మాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్. సో, వీళ్ళేంటంటే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ బెంగుళూరులో వెల్ సెటిల్డ్. సో, వైఫ్ వచ్చేసి 36 ఇయర్స్, హస్బెండ్ 38 ఇయర్స్. మ్యారేజ్ 6 ఇయర్స్ అయింది. కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోలేదు. సో, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం, కౌన్సెలింగ్ కోసం వచ్చారు. వస్తే స్కాన్ చేసి చూస్తే తనకి యూట్రస్ అనేది లక్కీగా బావుంది. కాకపోతే తన ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా డ్యామేజ్ అయిందన్నట్టు. అంటే ఎగ్ రిజర్వ్ అనేది యాంటీ ఫాలిక్యులర్ కౌంట్ ఓన్లీ 4 ఉంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వైపులా చూసినా కూడా ఓన్లీ 4 ఫాలికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే హస్బెండ్‌ది కూడా సిమెన్ టెస్ట్ చేస్తే ఆయనది టెరటోజూస్పర్మియా అని వచ్చింది. అంటే వాళ్ళ మార్ఫాలజీ <1% వచ్చింది. బాగా అంటే స్పెర్మ్స్ కౌంట్ ఉంటుంది, మొటిలిటీ ఉంటుంది, కానీ మార్ఫాలజీ ఆకారణ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు వీరికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి మేము ఇచ్చిన ఆప్షన్ ఓన్లీ ఐవీఎఫ్ అన్నట్టు. సో, చాలా మంది అనుకుంటారు ఐవీఎఫ్ సెంటర్స్‌కి వెళ్తే ఎందుకు డాక్టర్స్ ఐవీఎఫే అడ్వైస్ చేస్తారు అని. సో, మెయిన్‌గా ఏజ్ ఎక్కువవుతున్న కొద్దీ లేదా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చేంజెస్తోని మనకి ఎగ్ రిజర్వ్, ఎగ్ ఒక నాణ్యత అనేది తగ్గిపోతుంటది. అలాగే మేల్ ఫ్యాక్టర్‌లో కూడా స్పెర్మ్ యొక్క క్వాలిటీ, డీఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగడం వల్ల ఫెర్టిలిటీ పొటెన్షియల్ అనేది తక్కువైతూ ఉంటుంది. అలాగే ట్యూబల్ బ్లాక్స్ గానీ, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్నా కూడా మనకి ఐవీఎఫే అడ్వైస్ చేయాల్సొస్తది. సో, ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి. అది 20-35 ఇయర్స్ లోపు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లేకుండా, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఏం లేకుండా మనకి హెల్తీ బేబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, డోంట్ డిలే ప్రెగ్నెన్సీ.